హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో ఈ వారంలో రిలీజ్ అయిన మూవీస్ 3 మూవీస్ భయ్యా. సో ఆ 3 మూవీస్లోకి వెళ్ళి 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఆల్రెడీ మన గేమ్ చేంజర్ రివ్యూ పెట్టేసా. ఒకవేళ మన ఛానల్లో ఉంది, ఒకవేళ మీరు మన ఛానల్కి యూట్యూబ్లో రాకపోతే #సినిమా జాతర ని కొట్టి క్లిక్ చేయాలి భయ్యా, వస్తుంది. సో మన ఛానల్లో గేమ్ చేంజర్ పెట్టేసా. సో నిన్న డాకో మహారాజ్ రిలీజ్ అయింది భయ్యా. సో చాలా మంది జల్లి పెట్టేస్తున్నారు రివ్యూస్. కొంతమంది బాగుంది, కొంతమంది బాగాలే, అది ఇది చాలా మంది అటు నెగిటివ్ వచ్చింది, అటు పాజిటివ్ వచ్చింది. సో నేను నిన్న నైట్ షో డేలో చూసా భయ్యా, సేమ్ డాకో మహారాజ్. సో కాస్త లేట్ అయింది, అడ్జస్ట్ చేసుకోండి భయ్యా. సో ఇంకొకటే మూవీ పెండింగ్ ఉంది భయ్యా, అదే సంక్రాంతికి వస్తున్నాం, అది రేపు రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చెప్పే వచ్చే మూవీ డాకో మహారాజ్. చాలా మంది పాజిటివ్ చెప్తున్నాడు, అటు నెగిటివ్ చెప్తున్నాడు. సో నేను చూసా కాబట్టి నాకు ఎలా అనిపించు నేను చెప్తా భయ్యా. సో కమింగ్ టు ద మోరల్ ఆఫ్ ద స్టోరీ డాకో మహారాజ్ ఏంటంటే, ఇప్పుడు గేమ్ చేంజర్ చూసా భయ్యా, నాకైతే ఓకే అనిపించింది, యావరేజ్ అనిపించేది. సో ఎందుకంటే ఆ రామ్ చరణ్ ఇంకా సూర్య మధ్యలో ఇద్దరు వచ్చే సన్నివేశాలు అయితే చాలా బాగా ప్రజెంటేషన్ అనిపించింది. అంతెందుకు భయ్యా, శంకర్ గారు ఏదైతే ఫ్లాప్ అంటున్నాడో, బాడీ 2 బి నాకు ఇష్టమే. బాడీ 2 గేమ్ చేంజర్ ఓకే, అంత ఇష్టం లేదు కానీ ఓకే, అక్కడక్కడ సీన్స్. బాడీ 2 నాకు ఇష్టమే. ప్లస్ ఇంకొకటి మొన్న వచ్చిన ఐ మూవీ, అది బి చాలా ఇష్టమే. సో ఇవన్నీ ఇంత మంచి మూవీస్ పెట్టుకొని జనాలు ఎందుకు ఫ్లాప్ చేస్తున్నారో అర్థమవుతుంది. సో డాకో మహారాజ్ బి పాయింట్ వచ్చేసి భయ్యా, చాలా 70% వరకు పాజిటివ్ ఉంటే 30% నెగిటివ్ ఉంది. సో నేను చెప్పొచ్చే ఉద్దేశం ఏంటంటే, సెకండ్ హాఫ్లో జనాలు చెప్పినట్టయితే గట్టిపోయా. సెకండ్ హాఫ్లో అసలు ఎక్కడో తేడా కొట్టినా అని అనిపించింది. సో తేడా కొట్టింది. సెకండ్ హాఫ్లో మీరు చూసినట్లయితే ఖైదీ నెంబర్ 150 మూవీ మనం చూస్తాం. ఖైదీ నెంబర్ 150 చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయ్యిందా. సో ఖైదీ నెంబర్ 150 ఆ మూవీలో మనము రైతులు నీళ్ళు కోసం పోరాడతారు. సేమ్ అదే నీళ్ళు డాకో మహారాజ్లో సెకండ్ హాఫ్లో పెడతారు భయ్యా. సో అది స్టోరీ. సో అది పక్కన పెడితే ఆయన ఎంట్రీ నుంచి ఎండ్ అయ్యే వాడికి ఎలివేషన్కి అమ్మ మొగుడు భయ్యా, అబ్బబ్బా బాలకృష్ణ 2.0 అని చెప్పుకోవచ్చు భయ్యా. అక్కడతో మొన్న వచ్చిన భగవన్ కిషోర్తో బొమ్మ బ్లాక్ బస్టర్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో ఈరోజు మార్నింగ్ చూసావు అయ్యా, 56 కోట్లు కొట్టింది. కొంతమంది ఫేక్ రియల్ అది ఇది అంటున్నాను, అది మీకే వెళ్ళాలి భయ్యా. సో కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు ఏంది, సో అది ఖైదీ నెంబర్ 150, అది దీనికి సేమ్ రిలేటెడ్ స్టోరీ. బాబీ చెప్తున్నా కదా, హీరో మొన్న వాళ్ళతో వీరయ్యాల, ఆయన మాస్, ఆయన స్టైల్, ఆయన డాన్స్. ఈ మూవీకి వచ్చేస్తే భయ్యా బాలకృష్ణకైతే ఒక డిజైన్ చేసింది భయ్యా. ఆ ఫైట్లో ఆ స్టైల్ కానీ ఎలివేషన్ ఇవ్వడం కానీ బాబీ చెప్తున్నా అబ్బాబ్బాబ్బా చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. కానీ జర స్టోరీ పరంగా జర ఆలోచించి రాయన్న. స్టోరీ అయితే సేమ్ చెప్తున్నా, ఖైదీ నెంబర్ 150 అయితే చూసామో సేమ్ ఇలా అదే రిపీట్ అవుతుంది. సో స్టోరీ పరంగా ఇలా కొన్న జస్ట్ బాలకృష్ణ ఆయన యాక్టింగ్ కానీ యాక్టింగ్ గురించి ఎందుకు చెప్పే అవసరం లేదు, ఆయన ఇచ్చి పడేసింది. సో ఆయన ఎలివేషన్ అయితే ఇచ్చి పడేసింది భయ్యా. బక్కోడు బండోడు కొట్టిండు భయ్యా. మొన్న అన్నాడు బక్కోడికి రజనీకాంత్ అయితే బండోనికి బాలే బాబు. ఈ మాటలు అయితే రాసి పెట్టుకొని భయ్యా, స్పీకర్లు వలిపోయినాయి. ఆ బిజియం అయితే అబ్బబ్బబ్బా ఇచ్చి పడేషన్ తమన్ భయ్యా. చెప్తున్నా ఇలా సాంగ్స్ ఒకటే సాంగ్ మంచి అనిపిస్తుంది, దబ్బిది దిబ్బిది అదొక్కటే సాంగ్ బాగుంది తప్ప ఇంకా ఏ సాంగ్ బాలే. సో 3 సాంగ్లు ఉన్నాయి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసి, ప్రొడక్షన్ వాల్యూ ఇదైతే చాలా గ్రేట్ భయ్యా. ఎందుకంటే ఎక్కడ తగ్గలే ప్రొడక్షన్ వాల్యూ, ప్రొడక్షన్ డిజైన్ది. సో కమింగ్ టు ద పాయింట్, నాగవంశీ భయ్యా ఎప్పుడో చెప్పాడు ఒక మాట, బాలకృష్ణ ఈ మూవీలో ఇంటర్వెల్ సీన్ కాడ ఎవరైతే విజిల్స్ క్లాప్స్ విజిల్స్ పేపర్ వేసి అయిపోతాడో వాడు ఆగకుండా కంటిన్యూ చేసా అన్నాడా ఇంటర్వెల్ సీన్ కా అని చెప్పినట్టే జరిగింది భయ్యా. నేను చెప్తున్నా, ఇచ్చి పడేసి అమ్మ మొగుడు మాస్క్ అన్నట్టు ఇచ్చి పడేసింది భయ్యా. సో అయితే నాగవంశీ చెప్పిన మాటలకైతే సాటిస్ఫై అయినా భయ్య.
నేను పెట్టిన 200కి అయితే నాకైతే ఫుల్ మీల్స్ దొరికింది భయ్య బాలయ్య. సో ఇప్పుడు ఇదంతా ల్యాగ్ చేయను, ఎక్కువ ల్యాగ్ చేయను, ఎక్కువ స్ట్రీట్ చేయను, అంటే ఎక్కువ షార్ట్ చేయను, ఎక్కువ ల్యాగ్ చేయను, సింపుల్గా చెప్పేసాం. సో కమింగ్ టు ద స్టోరీ లైన్. సో దాగో మహారాజ్ ఆయన ఒక రాజు. సో స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఒక జైలు నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఆ జైలు నుంచి అసలు ఏమంటారు, ఆయన పేరు నటరాజ్ సంథింగ్, పేరు మర్చిపోతున్నా భయ్యా. ఆయన మూవీలో ఒకటి పేరు ఉంటుంది, నాగరాజా సనట్గా ఏదో ఉంటుంది, సీతారామన్. ఆయన పేరు ఎలక్షన్ ఆఫీసర్ మన బాలకృష్ణ గారు, సీతారాం. సో ఈ మూవీలో ఆయన అవధం పేరు చెప్పి స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఉంటుంది. నానాజీ అని ఒక డ్రైవర్ లా ఎంటర్ అవుతారు భయ్య ఒక ఫ్యామిలీ కుటుంబంలో. ఆ ఫ్యామిలీలో ఒక పాప కోసం కాపాడడానికి వెళ్తారు మన బాలయ్య బాబు. సో ఆ పాపని ఏ విధంగా ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ మీకు ఒక సీన్ గుర్తుకొస్తుంది. ఏది వీర సినిమాలో ఏదైతే జరిగిందో, అంటే వీరలో ఆ పాపని కాపాడడానికి రవితేజ్ ఎట్లా, ఈ మూవీలో ఆ పాపని కాపాడడానికి సేమ్ అలాగే బాలకృష్ణ వెళ్తారు. సో అక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఆ పాపని ఎలా కాపాడారో, అసలు ఇంతమంది క్రిమినల్ ఆ పాపని ఎందుకు చంపాలని చూస్తున్నా, అసలు ఆ పాపకి ఈ క్రిమినల్కి వీళ్ళకి అసలు లింక్ ఏంటి అది తెలియాలంటే అక్కడికి ఇంటర్వెల్ ట్విస్ట్ భయ్యా. అక్కడ ఇంటర్వెల్ ఒక్క 10 minutes ఉంటుంది, ఇచ్చి పడేసింది భయ్యా, చెప్తున్నా ఇచ్చి పడేసింది. సో ఆ పాపకి ఈ రౌడీస్కి వీళ్ళకి సంబంధం ఏంటి, అసలు వీళ్ళని కాపాడడానికి అసలు నానాజీ ఎందుకు మమ్మల్ని కాపాడుతున్నా అనేది పాయింట్ ఉంటుంది భయ్యా ఫస్ట్ ఆఫ్ ఇంటర్వెల్ వరకు. సెకండ్ హాఫ్ భయ్యా ఆ పాపని ఇవి కాపాడిన తర్వాత సెకండ్ హాఫ్లో అసలు ఇంతకీ నానాజీ ఓవాడు మన ఫ్యామిలీ కోసం ఆ పాపని ఇంతగానం ఎందుకు కాపాడుతున్నాడు, అసలు నానాజీ ఓవాడు, ఈ పాప ఓవాడు, ఈ పాపని ఎందుకు కాపాడాడు అని సెకండ్ హాఫ్లో ఉంటుంది భయ్యా. అబ్బబ్బబ్బా డైలాగ్. ఇంకొకటి మర్చిపోయా భయ్యా, బాబీ డియాల్ వస్తాడు భయ్యా, ఎలివేషన్ కిరాక్ ఇచ్చింది భయ్యా. ఆఫ్టర్ యానిమల్ టవర్ తా కంగువాకి దిమ్మ తిరిగి హాస్పిటల్ లేవలే భయ్యా, అంత సోది ఉన్నాయి కంగోవాల. సో బాబీ డియోల్ కంగోలా నటించి ఈ మూవీలో నాకు కాస్త పనుకోబెడతాడు అనుకున్నా కానీ ఇచ్చి పడేసింది భయ్యా బాలయ్యకి. కరెక్ట్ ఏదైతే ఇంటర్వెల్ సీన్ ఎలివేషన్ ఉంటుందో బాబీ డియోల్కి అదే ఎలివేషన్ ఉంటుంది అబ్బా అని నేను చెప్పాను భయ్యా. మీరు థియేటర్లో చూస్తే కిరాక్ ఉంటుంది. సో కమింగ్ టు ద సెకండ్ హాఫ్. సో ఆయన ఎలక్షన్ ఆఫీసర్ ఉంటారు. సో ఆ ఎలక్షన్ ఆఫీస్లో ఒక ఏరియా నుంచి, అంటే ఒక ప్రజల నుంచి మాకు డీల్ వస్తలే అని చెప్పి సేమ్ అదే ఖైదీ నెంబర్ 150 అదే ఫీల్ వస్తుంది. సో అక్కడ ఉంటారు మన ఎలక్షన్ ఆఫీసర్ సీతారామరాజు, ఆయన ఎదిరిస్తారు భయ్యా. అబ్బబ్బబ్బా ఇక్కడ మాటలతోని పని లేవు, టూటాలతోని అని చెప్పి అక్కడ ఎదురు తిరుగుతాడు భయ్యా. అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో సంఘర్షాలు ఉంటాయి మన బాబీ డియోల్కి సెకండ్ హాఫ్లో. హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది భయ్యా, ఇచ్చి పడేసాడు. సో లాస్ట్ కమింగ్ టు ద పాయింట్, లాస్ట్ వరకు అసలు అంటే ఇలాని అడ్డు ఎవరైతే మనకి ఊళ్ళకి సమస్యలు ఉన్నారో వాళ్ళ అడ్డు వస్తున్నారని చెప్పి వాళ్ళని ఏం చేస్తారు మన సీతారామరాజు లాస్ట్ వాడికి. అట్లా ఆ ఊడికి ఏం చేసింది సీతారామరాజు, ఏం చేశాడు, మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీకి ఏం చేసింది, లాస్ట్ వాడికి కాపాడాలా లేదా, ఆ ఫ్యామిలీని కాపాడినా లేదా, ఆ పాపని కాపాడినా లేదా, ఆ ఊరిని ఏమైపోయింది వల్లకాడ అయిపోయినా కాపాడినా లేదా అనేది లాస్ట్ వాడికి ఒక అంశం భయ్యా. ఇలా ఎవ్రీ క్యారెక్టర్ అయితే వాళ్ళు జీవించేసింది భయ్యా. ఎస్పెషల్లీ నేను చెప్తున్నా బాలకృష్ణ అయితే ఈ ఏజ్లో 65 ఏజ్ అయిన భయ్యా, ఈ ఏజ్లో ఇంతగానో యాక్షన్ చేయడం రియల్ గూస్ బంప్స్ భయ్యా. ఆయన వచ్చే ఎలివేషన్లు ఫైట్లో కానీ మళ్ళీ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే స్పీకర్లు వెళ్ళిపోతాయి అన్నాడు తమన్నాడు. చెప్తున్నా తమన్ నందమూరి తమన్ ఇచ్చి పడేసి భయ్యా, ఇచ్చి పడేసి. సో బాబీ డియోల్ అయితే ఎక్కడ ఎదగలేదు, స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఎక్కడ కాలేదు. సో కమింగ్ టు ద కెమెరా మ్యాన్ అయితే ఒక ఇంటర్వెల్ సీన్ కాడ ఇంటర్వెల్ ఇంకా ఒక ఫైట్ సీన్ ఉంటుంది అడవిలో. సో అదైతే హార్స్ పైన వస్తుంది, అది గూస్ బంప్స్ ఉంటుంది భయ్యా. సో ఎక్కడ అయితే ఎక్కడ ఏం తగ్గలేదు భయ్యా. అటు సినిమా టెక్నీషియన్ కానీ, కెమెరామ్యాన్ కానీ, మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూ కానీ, ఆర్టిస్ట్ కానీ, ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు.
వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఎక్కడ బోర్ కొట్టలే, ఆల్ ఎవ్రీథింగ్ వెరీ గుడ్. సో లాస్ట్ టైం ఫైనల్, సో స్టోరీ ఇంతే భయ్యా. సో దీనికి ఇచ్చే నేను అవుట్ ఆఫ్ మూవీ అండ్ రివ్యూ అండ్ రేటింగ్ డాకో మారేజ్కి నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 3.5 అయ్యా. నెగిటివ్ రివ్యూస్ని నమ్మకని కళ్ళు మూసుకొని 200 రూపాయలు పెట్టి చూడొచ్చు అయ్యా చెప్తున్నా.